ఈ రోజున మీ జీవిత భాగస్వామి వల్ల అతిపెద్ద సమస్య అయితే పొంచి ఉంది. జరిగేది ఇది అతిపెద్ద సమస్య. ఊహించని భారీ మార్పులు. ఈ బంధంతో జాగ్రత్త. ఏం జరగబోతుంది అనే వివరాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం వివరంగా తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు కింద కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజున మీకు అన్నిటికీ ఒక ముగింపు దొరికే సమయము. ఈరోజు మీకు ఇలాగే ఉండబోతుంది. శుభవార్తలు కూడా వినబోతున్నారు. అలాగే చిన్న చిన్న మార్పులు కూడా కలగబోతున్నాయి. కొన్ని పరిహారాలు అయితే పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆలస్యం లేకుండా ఈ వీడియోలో ఈ రాశి జాతకుల పూర్తి జాతక ఫలితాలు ఈ రోజున ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. మీ మనసు పూర్తిగా వీడియోపై లగ్నం చేసి ఒక 10 నిమిషాలు మా కోసం సమయాన్ని కేటాయించి మీ హృదయంలోకి ఈ మాటలను తీసుకోండి. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. అలాగే ఏ రకాల పరిహారాలు చేయడం వల్ల మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయో కూడా ఈ పూర్తి అంశాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాము. వీరిది సున్నితమైన విశాల హృదయం. మీలో పేరుకుపోయిన భారం మీ ఆత్మను నిరంతరం తొలిచేస్తోంది. అంతు చిక్కని ప్రశ్నలు గత కొద్ది సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నారు. నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్న మిమ్మల్ని రాత్రింబవళ్ళు నిద్రపోనివ్వడం లేదు కదా. మీ ఆలోచనలపై, భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు. ఒక స్థిమితత లేకుండా పోయింది. నిరంతరం ఏదో ఒక ఆలోచనతో మనస్సుని పని మీద నిమగ్నం చేయలేకపోతున్నారు. మిమ్మల్ని అవమానించే వారి యొక్క పరుష పదజాల మాటలు మీ చెవిలో మారుమోగుతూ ఉన్నాయి. ఈ రోజున మీకు ఉన్న ప్రత్యేక స్థానం, మీకు ఏర్పడబోయే కొత్త మార్పు, సానుకూల తరంగాలు ఇవి గ్రహ సంచారాల వల్ల జరగబోయే శుభ పరిణామాలు. ఈ రాశి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయో వివరంగా మనమైతే తెలుసుకుందాం. అయితే ముందుగా మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు మామూలు మనుషులైతే కాదండి. వారికి చాలా వరకు కూడాను ఉన్నతవంతమైన దైవిక ఆలోచనలు ఉంటాయి. సాధారణ జాతకులు కాదు, మహర్జాతకులు. మీ జీవితం అద్భుతవంతమైన గొప్ప ప్రయాణం. ఎన్నో రకాలైనటువంటి ఉన్నత లక్ష్యాలు, ఆశయాలు, మానవతా విలువలు మీలో నిండి ఉన్నాయి. అందుకే మిమ్మల్ని నిండు కుండతో పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ఓర్పుతో నిండిన ఒక నిండు కుండ లాంటివారు. మీరు గొప్ప మానవతావాదులు. మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, బంధుమిత్రుల గురించి, పరిచయస్కుల గురించి, వారి శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచించేవారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వారి బాధని మీ బాధగా భావించి వెంటనే ముందుకు వచ్చి సహాయం చేసి సున్నితమైన, కరుణామయమైన వ్యక్తిత్వం మీది. కానీ విధి విచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్ననాటి నుండే పూల పాన్పులా లేదు. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవమానాలు, ఊహించని కష్ట నష్టాలు ఇవన్నీ ఎదుర్కొంటూనే ఎదిగిన వ్యక్తులు. మీరు మీ వయస్సు కంటే ఎక్కువ బాధ్యతలు, కొన్నిసార్లు భరించలేని కష్టాలు భుజాలపై మోస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు మిమ్మల్ని చుట్టుముట్టినా కూడా మీ ధైర్యం, మీ ఆత్మవిశ్వాసం ఎక్కడా కూడా తగ్గలేదు. మీలో ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులు ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తుడిగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమే అయినా ఇవ్వడానికి అస్సలు సంకోచించరు. కానీ అది నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేసి మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తే వారిని శాశ్వతంగా మీ జీవితం నుండి నిశ్శబ్దంగా తొలగిస్తారు. ఈ రాశి వారు చూడడానికి ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంటారు. కానీ మాటల్లో ఒక అనవసరమైన నిజాయితీ ఉంటుంది. మీ కళ్ళల్లో ఒక లోతైన భావం ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటిసారి కలిసిన వాళ్ళు కూడా మీ వ్యక్తిత్వానికి, మీ మాట తీరుకి, మీ నడవడికకు ఆకర్షితులు అవుతారు. మీరు గత కొద్ది సంవత్సరాలుగా పడుతున్న
ఇబ్బందులు, అనుభవిస్తున్న మానసిక క్షోభము, దీని మూల కారణం బయట ఎక్కడో లేదండి. నిజం చెప్పాలంటే అది మీలోనే దాగి ఉంది. అంటే మీ గ్రహస్థితిలో దాగి ఉంది అన్నమాట. డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలియచేస్తాడు భగవంతుడు. కుటుంబ బంధాలు విలువలు తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగే లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి. మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని తెలుసుకోండి. గత కొంతకాలంగా మీరు నిశ్చితంగా గమనిస్తే చేతికి అందినట్లే అంది చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం, ఊహించినటువంటి వైద్య ఖర్చులు పెరగడం, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడ్డము, పొదుపు చేద్దామనుకున్న ప్రతి పైసా కూడా మిగలకపోవడము, చేసిన అప్పులు తీర్చలేకపోవడము, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడము, ఇటువంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూనే ఉన్నారు. దీనికి కారణం గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. డబ్బులు ఎలా నిర్వహిస్తున్నావు, దాని విలువ నీకు తెలుసా అని. అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైన ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై, సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మీరు మంచి ఉద్దేశ్యంతో మాట్లాడిన మాటలను కుటుంబ సభ్యులు, ఆప్తులు మరొక విధంగా అపార్థం చేసుకుంటున్నారు. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లెక్క చేయరంటూ నిందలు కూడా వస్తున్నాయి. ఇది కూడా గ్రహస్థితి ప్రభావమే. ఇప్పుడు మీ గ్రహస్థితి మీ మాటలకు బరువు, బాధ్యత, పరిణితి నేర్పిస్తుంది. మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ ముక్కు సూటితనము, మాటలు ఎదుటి వారికి మేకుల్లా గుచ్చుకునేలా అనిపించే అవకాశం ఉంది. అందుకే కొంత మౌనంగా ఆలోచించి మృదువుగా మాట్లాడడం మీకు చాలా శ్రేయస్కరం. మాట జారితే తిరిగి తీసుకోలేము అనే సత్యాన్ని మీరు నేర్చుకుంటున్నారు. ఇది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారుడిగా, వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దే గొప్ప శిక్షణ మాత్రమే. ఇక ఇది మాత్రమే కాదు, మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నా ఏదో తెలియని అశాంతి, ప్రశాంతత లేకపోవడం, నిద్రలేని రాత్రులు, ఇవన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని పరిశీలిస్తున్న సంకేతాలు. మన పనుల్లో లేదా గృహ మరమ్మతుల్లో ఆటంకాలు రావడము, అడ్డంకులు ఎదురు కావడం, ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతున్నాయి. ఇవన్నీ మీ మానసిక ప్రశాంతతపై కరువైంది అనేటటువంటి సూచన. ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తుపై తెలియని భయము, ఏదో జరగకూడదు అనిపించడం, ఆందోళన, ఇవి మీలో దాచుకుని ఉన్న భయాలు బయటకు వస్తున్న సంకేతాలు. భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినడం, చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావడము, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడము, అవమానాలు రావడం కూడా ఈ రోజు కనిపిస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం ఈ సమస్య పెరిగి పెద్దది కావచ్చు. వ్యాపార భాగస్వామితో కూడా విభేదాలు, కొన్ని రకాల సమస్యలు, భాగస్వామ్యం విచ్ఛిన్నం కావడం వరకు వెళ్లే పరిస్థితి కూడా ఈ రోజున కానవస్తుంది. ప్రతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే మాట, చెప్పే సూచన, ఆలోచించే ఆలోచన విధానంలో జాగ్రత్త. ఇటువంటి పరిస్థితులు ఈ రోజున వింతగా అనిపించినా ఇదే జరగబోతుంది. ఈ ప్రభావం మీ ఉద్యోగం పైన కూడా తీవ్రంగా పడుతుంది. కార్యస్థలంలో తీవ్రమైన ఒత్తిడి, ఈ రోజున అదనపు పని భారము, పై అధికారులతో వాగ్వివాదాలు, సహోద్యోగుల కుట్రలు, ఇవన్నీ మీరు అనుభవించబోతున్నారు. మీరు చేస్తున్న పని మీద విరక్తి, ఈ ఉద్యోగం వదిలేస్తే బాగుంటుంది అని కూడా అనిపించవచ్చు. కోపం, అసహనం, నిస్సహాయత, ఇవన్నీ జరిగినట్లే. ఇంత అన్నాక మీకు మరింత భయం వేసిందా? మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా, నేను బయట పడలేను అంటారా అని అనిపిస్తుందా? దయచేసి భయపడవద్దు. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే శుభవార్త ఇక్కడి నుంచే మీ మంచి కాలం స్టార్ట్ అవబోతుంది. ప్రతికూల శక్తులన్నీ కూడా దూరమవుతాయి. కాబట్టి మీలో రెట్టింపు అయిన ఉత్సాహం, అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా కనీసం వినడం వల్ల కూడా సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీకు అనుకూలంగా ఉంటుంది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ జీవితంలో అద్భుతవంతమైన సానుకూల మార్పులు వస్తాయి.
అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. భగవంతుని అనుగ్రహం కోసం మీరు చేసే ఏ పని అయినా చిన్నగా మొదలుపెట్టి పెద్దగా ముగించగలుగుతారు. మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా చదవడము, ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడము, తమలపాకుల మాల ఆంజనేయ స్వామికి సమర్పించడం వల్ల మీలో కొండంత ధైర్యము, మానసిక శాంతి, బలము, కార్యసిద్ధి లభిస్తాయి. ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలతో మీ ఆలోచన విధానంలో మార్పు, సత్ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యము. ఇతరులకు మీకు తోచినంత సాయం చేయడము, పేద విద్యార్థుల చదువుకు సాయపడ్డము, అన్నదానం చేయడము, పక్షులకు, జంతువులకు ఆహారము, నీరు అందించడం వంటి గొప్ప పుణ్య కార్యాలు కూడా చేయండి. దయ, కరుణ, ప్రేమ పనులు ఈ దశలో పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఇవాల్టి వారు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక ముఖ్యమైన పని, అది డాక్యుమెంట్, బ్యాంకు పని, ఇంటి రిపేర్ లేదా ఒక వ్యక్తితో మాట్లాడమైనా సరే ఈరోజు పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో సంబంధాల్లో ఒకవైపు సానుకూలత, మరొక వైపు సందేహాలు కనిపిస్తున్నాయి. ఒకరైతే మీకు చాలా సపోర్ట్గా ఉంటారు, ఆడ కావచ్చు, మగ కావచ్చు. అలాగే ఒకరైతే దూరంగా ఉండే అవకాశం ఉంది. కానీ కమ్యూనికేషన్ జరిగితే అపార్థాలు క్లియర్ అవుతాయి. ప్రేమికులకు ఈ రోజున భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న మాట, చిన్న మౌనం కూడా పెద్దగా అనిపించవచ్చు. మెసేజ్ రిప్లై రాకపోవడం వల్ల మనసు కాస్త బాధపడవచ్చు. కానీ భావాలను కూల్గా చెప్పుకుంటే సంబంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారి ఎదుగుదల చూసి చాలామంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కొంత నిప్పు వేసేలా మాటలు మాట్లాడే అవకాశం ఉంది. వీరిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. సోషల్ మీడియా, బంధువులు లేదా సహచరుల ద్వారా చిన్న నెగిటివ్ కామెంట్స్ రావచ్చు. కాబట్టి మీ ప్లాన్లను బయట పెట్టకుండా సైలెంట్గా పని చేయడం ఉత్తమం. ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే త్వరగా నిర్ణయం తీసుకోవద్దు. హడావిడిగా ఏ విషయానికి స్పందించొద్దు. 1-2 సార్లు ఆలోచించండి. ఆరోగ్యం విషయంలో కూడా బయట తినడం తగ్గించండి. ఎక్కువగా నీరు అయితే తాగండి. ఖచ్చితంగా నిద్ర అయితే మీకు చాలా వరకు కూడా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కువగా నీరు తాగడం, నిద్రపోవడం చేయకపోతే మానసికంగా కాదు శారీరకంగా చాలా ఇబ్బంది పడతారు. శరీరం స్టేబుల్గా ఉంటేనే మనసు కూల్గా ఉంటుంది. ఈరోజు చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలా మారే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ రోజున డబ్బుకు సంబంధించి మరొక ఆసక్తికర పరిస్థితి ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ఒకసారి తిరిగి రాకపోవచ్చని ఆల్మోస్ట్ భావించిన ఒక అమౌంట్ గురించి ఎవరో మళ్ళీ మాట్లాడడం, ఈసారి తప్పకుండా ఇస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది. ఇది మనసులో చిన్న ఆశ వెలిగిస్తుంది. కానీ చేతిలో పడే వరకు ప్లాన్లు మార్చేయడం, ఖర్చులు పెంచేయడం మంచిది కాదు. ఎందుకంటే చివరి క్షణంలో మాట మార్చే వ్యక్తులు కూడా ఈ జీవితంలో ఉంటారు. కాబట్టి జాగ్రత్త పడడం బాగుంటుంది. అదే సమయంలో చిన్న ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇంటి వస్తువులు, ట్రావెల్, మెడిసిన్స్ వంటివి. కాబట్టి సేవింగ్స్ పై ప్రత్యేక దృష్టి అవసరము. ఈ రాశిలో జన్మించిన వారికి ఒక మంచి సెకండ్ ఇన్కమ్ ఐడియా కూడా రావచ్చు. ఎవరు సూచించడం లేదా తమకు తెలిసిన స్కిల్ ద్వారా చిన్న ఆదాయం రావడం మొదలవుతుంది. ఇది భవిష్యత్తులో స్థిరపడే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయం నిద్ర మరియు అలసట ఎక్కువగా ఉండడం. శరీరం సిగ్నల్స్ ఇస్తున్నా పట్టించుకోకపోవడం జరుగుతుంది. అందుకే స్లోగా వాకింగ్ అలవాటు చేసుకోవడం, ఫుడ్స్ లైట్గా తీసుకోవడం, నీరు ఎక్కువ తాగటం. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల తల బరువు, తల తిరుగుడు రావచ్చు. వాకింగ్ చేస్తూ మ్యూజిక్ వినడం కూల్గా ఉంచుతుంది. ఫోన్లో స్క్రోలింగ్ చేస్తూ నడవడం పూర్తిగా ప్రయోజనాన్ని తగ్గిస్తుంది. వృత్తిలో వీరికి ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఆఫీసులో ఎవరో కొత్తగా చేరిన వ్యక్తి ద్వారా మంచి పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సీనియర్ వ్యక్తి ఒక పని అప్పగించవచ్చు. ఇది మొదట ఒత్తిడిగా అనిపించిన తర్వాత ఇది ఒక పెద్ద మార్పుగా మారచ్చు. తర్వాత ఆఫీసులో ఎవరో మీ ప్రోగ్రెస్ని చూసి మీతో వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీ మాటను తప్పుగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. వ్యాపారం చేసేవారికి ఈ రోజున అనువుగా ఉంటుంది. కానీ కష్టం 100% ఉంటుందని గుర్తుంచుకోండి. కష్టఫలి అన్నారు పెద్దలు. వ్యాపారం చేసేవారికి మిక్స్డ్గానే ఉంటుంది. కానీ అవకాశం ఏదైనా ఉపయోగించుకోండి. ఒక డీల్ ముందుకు కదలడము, ఒక కొత్త కస్టమర్ రావడం జరుగుతుంది. కానీ డబ్బు విషయంలో క్లియర్గా మాట్లాడకపోతే తర్వాత తలనొప్పి అవుతుంది. కాబట్టి పేపర్పై రికార్డ్స్ ఉంచడం తప్పనిసరి. విద్యార్థులకు కాన్సంట్రేషన్ పెరగడం, ఒక ముఖ్యమైన విషయం అర్థం కావడం, సడన్గా స్టడీ ప్లాన్ క్లియర్గా కనిపిస్తుంది.
ఫ్రెండ్స్తో చాటింగ్ లేదా గేమ్స్ ఎక్కువైతే ఫోకస్ తగ్గిపోతుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. పెండింగ్ పనులు ఈ దశలో మరింత స్పీడ్గా ముందుకు కదలొచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని, ఇంటి మరమ్మతు, బ్యాంకు పని, డాక్యుమెంట్స్ సబ్మిషన్ లేదా ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడడం చివరకు పూర్తిగా పూర్తవుతుంది. ఇది వీరి మనసులో ఉన్న బరువును తగ్గిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాల్లో ఒక భావోద్వేగ పరిస్థితి రావచ్చు. ఎవరో మనసులో ఉన్నది చెప్పడం ద్వారా క్లారిటీ వస్తుంది. మరొకరు సైలెంట్గా ఉండడం వల్ల డౌట్ రావచ్చు. కానీ నిజంగా వాళ్ళు మనపై నెగటివ్గా లేరు, వాళ్లకు టైం కావాలి అంతే అనే విషయం తర్వాత అర్థమవుతుంది. ప్రేమికులకు ఈ రోజుల్లో భావాలు ఎక్కువ, చిన్న అపార్థాలు రావచ్చు. మెసేజ్ రాకపోవడం వల్ల మనసు కాస్త భారంగా మారొచ్చు. కానీ మాట్లాడుకున్న తర్వాత సంబంధం మరింత బలపడుతుంది. ఎందుకంటే ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ అవసరం ఉంది, రియలైజ్ అవుతారు. మీరు ఎదుగుదల చూసి చూడలేని వారు ఇంకా యాక్టివ్గా ఉంటారు. మాటల ద్వారా, సోషల్ మీడియాలో బంధువుల మాటల ద్వారా వీరిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీ ప్రోగ్రెస్, మీ ప్లాన్లు బయట పెట్టకుండా సైలెంట్గా ముందుకు వెళ్ళడం ఉత్తమం. ఈరోజు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే త్వరగా నిర్ణయాలు తీసుకోకండి, హడావిడిగా రియాక్ట్ అవ్వకండి, బయట తినకండి, నిద్ర ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం స్టేబుల్గా ఉండాలి, అప్పుడే మనసు కూల్గా ఉంటుంది. ఈరోజు చిన్న తప్పు కూడా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. అందువల్ల ఇప్పుడు ఈ రోజునే మీరు జాగ్రత్త తీసుకోండి. చాలా అద్భుతంగా ఈ రోజు ఉంటుంది. ప్రతి పని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారు. జీవితం ఆనందభరితంగా మీది ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతా వారాహి అమ్మ దయ. శుభం భూయాత్.